కింద పొడవు బ్యాక్ వచ్చేసి కింద ఫ్రంట్ కంటే ఒక పావు ఇంచు తక్కువన్నా ఉండాలి. పొట్ట లేని వారికైనా. పొట్ట ఉంటేనేమో ముప్పావు ఇంచు దాకా బ్యాక్ కింద తగ్గియాలి, కిందే తగ్గియాలి. ఇవి సెంటర్లో సరిగా రావు. ఇలాంటి వాటికి మనం గమనిస్తూ ఇలా సరి చేసుకోవాలి. సెంటర్లోనే మనకి తగ్గాల్సింది, ఎందుకంటే వెనక లూజ్గా ఉండకూడదు కదా, సెంటర్లోనే మనం తగ్గియాలి. మీరు అవసరమైతే అక్కడక్కడ సూదులు గుచ్చుకోండి, సూదులు గుచ్చుకుంటే జారకుండా ఉంటుంది. ఇక్కడ కింద ఒక పావు ఇంచి మనం బ్యాక్ తగ్గించి ఇది లేపేద్దాం ముందు. ఇక్కడ ఇంచున్నర డౌన్ చేద్దాం, బ్యాక్ని ఇంచున్నర. ఈ ఇంచున్నర డౌన్ అయితేనే మనకి ఇక్కడ షోల్డర్ అనేది చక్కగా సెట్ అయ్యేది. ఇంచున్నర డౌన్ చేయకుండా ఇంకా పైకి పెట్టినా మీకు ఇబ్బంది. కిందకి పెట్టే కొద్ది మీకు షోల్డర్ లెక్క మారిద్ది. ఇంచున్నర కాడ నుంచి మీరు ఎంత డౌన్ చేసినా దాంట్లో ఎక్స్ట్రా కలుపుకోండి షోల్డర్లో. ఇక్కడ నేను 9.5 పెట్టేశా, అంటే 18.5. ఖర్చుతో తీసేసా, ఖర్చు కూడా యాడ్ చేశా. ఇక్కడ నేను స్ట్రైట్గా పెట్టేస్తున్నా, స్కేల్ని స్ట్రైట్గా. వెనక వీటికి లూజ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు, లూజ్ ఉన్న డొక్కలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక పాయింట్ని షేప్ తీద్దాం, డౌన్ చేద్దాం. ఒక పాయింట్ ఎక్కువ లేకుండా ఒక పాయింట్ ఇలా డౌన్ చేసుకుందాం. క్లాత్ లాగితే ఇప్పుడు ఇక్కడన్నా జరిగిద్ది, మెజర్మెంట్ తేడా వచ్చింది. అందుకని ఇవి వేళ్ల మీద కటింగ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ గా, ఇటు తగలకుండా జాగ్రత్తగా. కుట్టేవాళ్ళు కూడా ఇవి జాగ్రత్తగా కుట్టాలి, తేడా పడకుండా కటింగ్ చేసుకోండి. ఇవి ఖరీదు ఉంటాయి, 1400, 1500, 2000, 3000 ఇలా ఉంటాయి లెనిన్లు. తేడా పడినా మనకి ఇబ్బంది. ఇప్పుడు మనం